దుర్గకుమార్ గారు జువ్వలదిన్న వెళ్ళాడు. అక్కడ గతంలో ఉన్నటువంటి ఒక హార్బర్కి సంబంధించి మొత్తం అంతా చదివేసి నేను అక్కడ ఇంత పర్సెంట్ కట్టా, అక్కడ కట్టా, ఇక్కడ కట్టా అని చెప్పి ఏదో లిస్ట్ చదివాడు. కానీ అదంతా కూడా పేపర్లో చూసే చదువుతూ కంప్లీట్గా నేను కట్టేశాను, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు క్రెడిట్ షేర్ చేస్తున్నారన్నట్టు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దొంగలు అన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదే ఆయన చిన్న గ్యాప్ ఇస్తే మధ్యలో అరుపులు, అసలు ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు చప్పట్లు కొడుతున్నారు, ఎందుకు కేకలు కొడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైందా ఆ యొక్క ప్రెస్ మీట్ అంటే? ఏం చెప్తారు? మీకు నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు డీకోడ్ చేసుకోగలరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అది 2019కి ముందు వాళ్ళకి తెలియలేదు, కానీ 2019 నుంచి 24 వరకు బాగా స్టడీ చేశారు, పిహెచ్డీలు చేశారు అందరూ. దాంతోనే ఆయనకి 24లో చాలా స్పష్టంగా నువ్వు తెలుసురా అబ్బాయి, గతంలో నిన్ను చూశాం కాబట్టి ఇక నిన్ను ఎక్కడ పెట్టాలని. ఆ 19కి ముందు ఎలాంటి మాటలు మాట్లాడాడో మళ్ళీ ఇప్పుడు అయ్యే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడంటే చేయడని. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మనం అందరూ కలిపి చేసుకుంటామంటే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మీ సంగతి నేను చూస్తాను. అట్లా ఆయన ఏది చెబితే అందుకు భిన్నమైనటువంటి అర్థం అనేది ప్రజలకు తెలుసు. ఆయన ఈ మత్స్యకార హార్బర్, ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయి. ఫిషింగ్ హార్బర్స్ కాకినాడ పోర్ట్ లాంటిది కాదు. ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్కు సంబంధించిన మత్స్యకారులదే. ఇప్పుడు వాళ్ళు బాగా లాభసాటిగా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే కాకినాడ పోర్టుని రాయించేసుకున్నారు కదా కేవీ రావు దగ్గర నుంచి. ఆ కేవీ రావు గారిని ఎవరింటికి తీసుకెళ్లారండి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళాడు, విక్రాంత్ రెడ్డి. ఎందుకు తీసుకెళ్ళాడు? మేమే కాదు, దీంట్లో అసలు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఆయనతోనే వార్నింగ్ ఇప్పించేస్తే ఓ పని అయిపోద్ది. ఇక కేవీ రావు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు అని. ఆనాడు సీఎంఓలో చాలా జరిగింది. అదే అన్న, సీఎంఓలో జరగటం కాదు, ఇంటికి తీసుకెళ్లి స్వయంగా ఆయనతో వ్యక్తిగతంగా కల్పించి ఆ వార్నింగ్ ఆయనకి ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. ఇక నీ పని అయిపోయిందని. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయగానే బయటకు తోసుకెళ్తారు చూసారా, ఆ రకంగా తోసుకెళ్ళిపోయారు బయటికి. ఇన్ని తోసుకెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళ ఫిషింగ్ హార్బర్ల మీద కూడా ఆయనకి ఏమన్నా దృష్టి ఉందేమో, అందుకని ఫిషింగ్ హార్బర్లది మత్స్యకారులదే అని అంటున్నాడు. ఖచ్చితంగా మత్స్యకారులదే. మత్స్యకారుల వాటిల్లో కూడా కనుక ఎట్లా అంటే వాళ్ళు తలకాయలు కనుక పెడితే చాలా తేడా వస్తుంది. ఇప్పుడు మత్స్యకారులు కాబట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఫిషింగ్ హార్బర్స్ని బాగా డెవలప్ చేస్తుంది. వాళ్ళకి అక్కడ చిల్లింగ్ సెంటర్స్ పెడుతుంది. ఎక్కువ అంటే ఫిషింగ్ ఎక్కువ పడినప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి. రెండోది ఫిషింగ్ హాలిడే ఈయన టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు వాటికి మత్స్య సంపద పెరగడానికి గుడ్లు పెట్టే టైం అయ్యి చేపలు ఆ టైంలో వేటాడకూడదు. వేటాడితే ఏమవుతుందంటే మత్స్య సంపద తగ్గిపోతుంది. అందువల్ల ఆ 2 నెలల పాటు హాలిడే ప్రకటిస్తారు. కానీ మత్స్యకారులకి జీవనోపాధి ఉండటం కోసం డబల్ చేశారు. అట్లా అన్ని రకాలుగాను ఫిషింగ్ బోట్స్కి సంబంధించిన సబ్సిడీలు కానీ, వాటికి పెట్టుబడులు కానీ, లోన్లు కానీ బాగా ఇస్తున్నారు. ఎందుకంటే ఎంత వీళ్ళని బలపరిస్తే మత్స్యకారుల్ని వాళ్ళ ఆదాయాలు అంత పెరుగుతాయి. తర్వాత ఇది మనకొచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఎంత డీప్ సీలోకి వెళ్తే అంత మత్స్య సంపదను వాళ్ళు పట్టుకోగలుగుతారు. దానికి మన ఇక్కడ ఉండే పౌష్టికాహార లోపాలు కూడా తగ్గుతాయి. ఫిషింగ్ అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న స్టాల్ పెట్టి పులివెందుల్లో ఒక చిన్న కూలర్ పెట్టి దాంట్లో ఒక 4 చేపలు పెట్టి సంగలు గుద్దుకున్నాడు. అది కాదు, నువ్వు ఫిష్ స్టాల్ పెట్టడం కాదు, ఇక్కడ మత్స్యకారుల్ని డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి హైసీస్లోకి అక్కడ దొరికే అత్యంత అరుదైనటువంటి పెద్ద రకం చేపలని, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న చేపలని వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఇచ్చే కిలో 50 రూపాయలు కాదు, 5,000 రూపాయలు కిలోలు ఉండే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లాంటి చేపలని టూనా ఫిష్ అలాంటి వాటిని పట్టుకునేటటువంటి హై పవర్ బోట్స్ని ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది. వాళ్ళకి తెలుసు ఫిషింగ్ గురించి. ఆయనకి తెలియదు కాబట్టి చిన్న స్టాల్ పెట్టుకుని పులివెందుల్లో మనం ఎప్పుడన్నా చూసామా, మనకి పులివెందులు ఎప్పుడన్నా మత్స్య స్టాల్ వస్తుందని కూడా అని అన్నాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా తీర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ మత్స్యకారుల యొక్క వృత్తిలో ఉండే ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు అన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఈయనొచ్చి ఫిషింగ్ హార్బర్స్ గురించి చెబుతున్నాడు. తర్వాత కృష్ణపట్నం హార్బర్ పోర్ట్ గురించి కూడా ఎత్తాడు. కృష్ణపట్నం పోర్ట్ కూడా అది తెలుగు వాళ్ళదే. అయితే అది దాన్ని అదానికి మళ్లించడంలో కూడా ఈయన పాత్ర కూడా ఉంది.
జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అమ్మేసారాక నిద్రపోవాల. అట్లా అదే పనిలోనే వాళ్ళు కాకినాడ పోర్టు మీద కూడా ఒక పంజా ఇసిరాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ తీరా వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రావటం మూలన కూటమి ప్రభుత్వం ఆ అక్రమం బయటకు వచ్చి తిప్పుకొని విజయసాయి రెడ్డి కూడా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టాడు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా అనేక కేసుల్లో ఉన్నాను. ఇది కూడా CBI స్థాయి కేసే కదా, ఒక పోర్టుని అక్రమంగా ఆక్రమించడం అనేది. కాబట్టి ఆయన వెళ్ళి ఫిషింగ్ హార్బర్ దగ్గర మాట్లాడే మాటలు ఫిషర్మెన్కి తెలియదని కాదు, వీళ్ళు అది ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్. అక్కడ సప్పట్లు మీరు అన్నారు కదా, ఈయనకు చెబుతున్నప్పుడల్లా సప్పట్లు కొడుతున్నారని. అప్పుడు సింగయ్య మీద కారు ఎక్కించేటప్పుడు ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చారు కిరాయికి, ఇవాళ కూడా అట్లాగే తీసుకొచ్చారు. తెలుగుదేశంకి ఫిషింగ్ కమ్యూనిటీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాళ కాదు, వాళ్ళకి బాగా అవగాహన ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బీసీలకు సంబంధించి కానీ ఇలాంటి చేతి వృత్తులకు సంబంధించి లేకపోతే ఫిషర్మెన్ కానీ ఆ కమ్యూనిటీని కడుపులో పెట్టుకు చూసుకుంటారనే భావన వాళ్ళకి ఎప్పుడు ఉంది. అందువల్లే ఎప్పుడైనా తెలుగుదేశం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు ఆనందిస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి 19లో చేసిన మాయలో వాళ్ళు కూడా కొందరు పడితే పడి ఉండొచ్చు, ఎందుకంటే అందరూ పడ్డారు, అందులో వీళ్ళు వాళ్ళనే లేదు. కాబట్టి ఇవాళ ఆయన అది తీసుకొచ్చి ఫోన్ సంభాషణ ఏదో చూపిస్తున్నాడు. దానికన్నా ముఖ్యమైనది గూగుల్ టేక్అవుట్ అని కడప అవినాష్ రెడ్డి ఇంట్లో వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి వివరాలు కనుక అట్లా చూపించుంటే బాగుండేది. ఈ ఎవరన్నా అనధికారికంగా మాట్లాడుకునే మాటలకి అది ఎవరికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎటువంటి అన్యాయాలు అక్రమాలు ఇదే కాదు ఎక్కడా జరగనివాడు ఆయన. కాబట్టి ఈయనేదో గాడ్ ఫాదర్ లాగా జీసస్ క్రైస్ట్ లాగా వచ్చి మాట్లాడుతున్నాడు. అంతకన్నా ఆయన చేయాల్సింది వాళ్ళ సొంత బాబాయ్ హత్యలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నది ఏంటి, ఏం జరిగింది, అది బయట పెట్టాలి వాళ్ళ. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి ఆయన సమాధానం కూడా చెప్పడు, ఎందుకంటే ఆయనకి ఇటువంటి వృత్తుల మీద వాళ్ళని కాపాడాలనే ఇది ఉండబట్టే 10 షిప్పింగ్ హార్బర్లు ఎట్ ఏ టైం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటిని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన సమగ్రంగా ఏదో ఫిష్ అక్కడికి వెళ్ళి బోట్లు ఆపుకోవటం కాదు, బోట్లు ఆపుకోవటంతో పాటు వీళ్ళకి రెస్ట్ ప్లేసెస్, తర్వాత సైక్లోన్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేయటానికి కూడా కొన్ని టీమ్స్ని కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు. అంటే సాంకేతికంగా కూడా వాళ్ళని ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి చూస్తున్నారు. తర్వాత అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీసు, మార్కెటింగ్ ఫెసిలిటీసు, అంటే వీళ్ళు మధ్యవర్తుల చేతిలో బలి అవ్వకుండా కాంపిటేటివ్గా బిడ్డింగ్ జరిగి వాళ్ళకి మంచి ధరలు వచ్చేలాగా కూడా చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే వెంటనే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని ఎక్కడ మంచి రేటు ఉంటే అక్కడ పంపించడానికి కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో కూడా మార్కెటింగ్ వింగ్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళకి అడ్వైజ్ చేస్తారు, ఫలానా ఫిష్ ఇది ఏ సెంటర్లో ఎక్కడెట్లా ఉందనేది. ఆ లాజిస్టిక్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ పంపడానికి. అదే అనమాట. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన సొంత మనుషులను పెట్టి క్లాప్స్ కొట్టించుకున్నందువల్ల మత్స్యకారులు ఆయన వల్ల పడతారనేది, వాళ్ళే వలేసి చేపలు పట్టగలిగిన వాళ్ళు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఆలోచన వలలతో పట్టేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.